ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆంధ్రజ్యోతిలో ఏబిఎన్ రాధాకృష్ణ గారు రాసిన వ్యాసం తప్పుదారు కానీ వారు ఏ ఉద్దేశంతో రాశారని వారు అని దాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ఎందుకంటే ఈ విషయంలో మా పాత్ర ఎటువంటి లేదని, ప్రభుత్వ పాత్ర ఇది మొత్తం సింగరేణి సంస్థకి సంబంధించింది. సింగరేణి సంస్థ పాలక మండలి తీసుకున్న నిర్ణయాల ప్రకారం నడుస్తుందని చెప్పి వారు వ్యక్తం చేశారు. మరియు ప్రభుత్వంపై, ముఖ్యమంత్రులపై అసలు రాతలు రాసి అబద్ధ రాతలు రాస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారని వారు చెప్పడం జరిగింది. అయితే ఒకసారి మనం ఈ విషయాన్ని పరిస్థితి అసలు ఏం జరిగిందో ఒకసారి చూస్తే, ఎన్టీవీలో ఆఫ్ ద రికార్డులో ఒక వార్త ప్రసారం అయింది. అందులో నల్గొండ జిల్లా ఒక మంత్రి, మన ఏపీలో ఉన్న ఒక మహిళా అధికారిపై వ్యాఖ్యలు రాయడం జరిగింది. అయితే వాళ్ళ ప్రసారంలో మంత్రి గారి పేరు చెప్పకపోయినా ఇండైరెక్ట్గా అందరు ప్రజలకు అర్థమైంది వెంకరెడ్డి గారి పేరు అని. దీనిపై ప్రభుత్వ ఐఏఎస్ల సంఘం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం సీట్ ఏర్పాటు జరిగింది. ప్రభుత్వం సీట్ ఏర్పాటు చేసిన ఎన్టీవీలోని 3 ఉద్యోగస్తులు అరెస్టు చేయడం జరిగింది. దానిపై సవివరంగా వేస్తూ రాధాకృష్ణ గారు ఈ వీకెండ్ బై కామెంట్ ఆర్కేలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు ఈ వార్త ఎందుకు వచ్చింది, అసలు ఉన్న వాస్తవం ఏంటి అనేది చెప్పడం జరిగింది. వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో అని చెప్పిన వార్త సారాంశం ఏమిటంటే, ఈ అబద్ధపు అంటే వార్త అనేది అబద్ధమని వారు చెప్పారు. ఈ అబద్ధపు కథనానికి అసలు లింక్ ఏంటి అనేది వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒడిశాలోని నైని కోళ్ళు బ్లాక్ గురించి, ఈ బ్లాక్లో ఎవరు కేటాయించాలనే విషయంలో జరిగిన పోటీలో ఈ వార్త రావడం బయటకు జరిగిందంటే, ఆ బొగ్గులా గురించి ఒకసారి వస్తే, ఒడిశాలో నైని కోల్ బ్లాక్ సింగరేణి సంస్థ నియంత్రిస్తూ సింగరేణి సంస్థ ఆధీనంలో ఉంది. ఆ బ్లాక్ను వేయాలని చూసింది. అయితే సింగరేణి సంస్థ ఒక కాలం పెట్టింది టెండర్లో, ఏంటంటే ఫీల్డ్ విజిట్ చేయాలని. ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ సింగరేణి సంస్థ ఉంటుంది. అయితే సింగరేణి సంస్థ బట్టి విక్రమార్క గారి ఆధీనంలో ఉంది. అయితే గతంలో ముఖ్యమంత్రి ఆధీనంలో, ఇప్పుడు బట్టి విక్రమార్క ఆధీనంలో ఉంది. అయితే ఆ వార్తల ముఖ్య అంశం ఏంటంటే, ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి, ఆయన అల్లుడు మరియు బట్టి విక్రమార్క వాళ్ళు ఈ బ్లాక్పై కన్ను పడిందని. అయితే ఇదే బ్లాక్పై కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి తమ్ముడు కంపెనీ మరియు ఆంధ్రలో ఒక మాజీ వైసీపీ నేత గారి కన్ను పడిందని. అయితే ఇది బ్లాక్ని వెంటి వాళ్ళు మరియు మన బట్టి విక్రమార్క వాళ్ళ కుటుంబ సభ్యులు దక్కించుకోవాలని చూసిరని. అయితే అందులో ఆ మైనింగ్లో అయితే బట్టి వారికి సంబంధించిన కంపెనీ మరియు నరేంద్ర చౌదరి అల్లుడి కంపెనీకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. అయితే ఆ మైనింగ్ ఒక కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి తమ్ముని కంపెనీకి మరి వైసీపీ నేతకు వారి కంపెనీకి మరి ఎక్స్పీరియన్స్ ఉంది. వారిని దీని నుంచి తప్పించాలనే ఉద్దేశంతో ఇవి తప్పుడు కథనం ప్రచురించారనేది ఏబిఎన్ రాధాకృష్ణ వార్తలో వచ్చిన ప్రసారం. అయితే కోమటిరెడ్డి వెంకరెడ్డి గురించి అటువంటి వ్యాఖ్యలు రావడం దురదృష్టకరమైన, అతను మహిళల పట్ల చాలా గౌరవం మర్యాద ఉంటారని, ఇన్నేళ్ల ప్రజా జీవితంలో ఆయనపై ఎటువంటి మచ్చ రాలేదని వారు సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఈ వార్తకు అతనిపై దుష్ప్రచారం కల్పించి ఆ బొగ్గు టెండర్ని తప్పుకుంటే ఆ బ్లాక్ మాకు వస్తున్న ఉద్దేశంతో వాళ్ళు ఇండైరెక్ట్గా ఈ వార్తని ప్రసారం చేశారని వారు చెప్పారు. అయితే మా బట్టి ప్రెస్ మీట్ మాకు ఎటువంటి సంబంధం లేదని, సింగరేణి పాలక మండలి మాత్రమే వారి నిర్ణయాలు తీసుకుంటారని, ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందని వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏదేమైనా సరే ప్రభుత్వంలోని మంత్రులు కొద్దిగా ఏమరపాటు ఉండకుండా మంచిగా వర్క్ చేసుకుంటే వారికి ఎటువంటి చెడ్డ పేరు, ఇలా చేస్తే వారి ప్రభుత్వం కూడా చెడ్డ పేరు వస్తుందని ప్రజలందరూ భావిస్తున్నారు. టెండర్లన్నీ రద్దు చేస్తున్నామని బట్టి విక్రమార్క ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. తర్వాత కొత్త టెండర్లు పిలుస్తామని వారు చెప్పడం జరిగింది.